డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐపోలవరం మండలం ఐపోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం సమావేశంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ సుబ్బరాజుతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ విద్యార్థులు నిత్యజీవనం అభిరుచులు పంచుకునేందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశమే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశమని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ సమావేశం ద్వారా గుర్తించిన విద్యార్థుల లోపాలు ఆసక్తి గల అంశాలపై ఓ అవగాహనకు వచ్చి వారిని ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని, విద్యార్థుల కెరీర్ అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు సమావేశాలు ఉపయోగపడాలన్నారు. ఇందాక వచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్కూల్ గురించి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది. మేము చదువుకునే రోజుల్లో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇక్కడ గ్రౌండ్లో ఆడటానికి చూడటానికి వచ్చేవాళ్ళం. సో ఈ ఇన్వాల్వ్మెంట్ అనేది అపార్ట్ ఫ్రమ్ టీచర్స్, స్టూడెంట్స్, సరౌండింగ్ సొసైటీ, ఆల్రెడీ చదువుకున్న ఎవరైతే ఉన్నారో అలమ్నై అందరూ ఇన్వాల్వ్ అయితే సరౌండింగ్లో ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న టీచర్స్ ఎస్పెషల్లీ, సో అందరూ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందో స్కూల్ అనేది విజిబుల్గా కనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. సో ఐ వాస్ టోల్డ్ రఫ్లీ అరౌండ్ ఒక 370 మెంబర్స్ ఉన్నారు స్కూల్లో. సో దిస్ స్కూల్ హ్యాస్ అ లాట్ ఆఫ్ హిస్టరీ. అంటే ఎవ్రీథింగ్ సరౌండింగ్ దిస్ స్కూల్ హ్యాస్. ఇప్పుడు ఇందాకే ఒక ఇక్కడ ఉన్న పేరెంట్ ఆల్రెడీ ఇక్కడ చదువుకున్న అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నేను ఇక్కడే చదువుకున్నాను 7th క్లాస్ వరకు, దాని తర్వాత మళ్ళీ నా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారని. సో దట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ యాక్చువల్లీ. సో స్టిల్ ఇంకా వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ అటాచ్డ్ టు ది స్కూల్. సో అలాంటి స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు జిల్లాలో ఒక 1400 స్కూల్స్ వార్డ్స్ ఉంటే అలాంటి స్కూల్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇలా అందరూ ఇన్వాల్వ్ అయ్యి స్కూల్ని, అక్కడ ఉన్న పిల్లల్ని టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ స్కూల్ని డెవలప్ చేయాలి, ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా బేసికలీ ఈ అందరూ కలిస్తేనే జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. పీటీఎం అనేది బేసికలీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇలాంటి ఒక ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడానికి. పిల్లలు, ఉపాధ్యాయులు, ది సేమ్ టైం పేరెంట్స్, సో అక్కడ ఉన్న సరౌండింగ్ సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు, సరౌండింగ్ ఆఫీసర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, అక్కడున్న కన్సర్న్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని సో స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎలా చేయాలనేది ఆలోచిస్తే డెఫినెట్గా దట్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ విచ్ ఐ కెన్ సే. సో which I have told that ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ బేసికలీ. సో జిల్లాలో మనకి ఈ జిల్లా ఒక స్పెసిఫిక్ ఐడియా ఉంది మీ అందరికీ. సో సంక్రాంతి అనగానే వేరే వేరే ఊర్లోంచి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఊర్లోంచి అందరూ వచ్చేస్తారు. సో అలాంటి టైంలో వీఆర్ ప్లానింగ్, పాస్ట్ 1 year నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఒక అలమ్నై పోర్టల్ క్రియేట్ చేసుకొని సో దట్ ఈచ్ స్కూల్కి ఒక అలమ్నై క్రియేట్ చేస్తాము. అది ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవరెవరైతే ఇక్కడ చదువుకొని బయటికి వెళ్ళి ఉంటారు, చాలామంది, కొంతమంది బిజినెస్లోకి వెళ్ళి ఉంటారు, కొంతమంది పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది సమ్ అదర్ కంట్రీస్లోకి వెళ్ళి సెటిల్ అయి ఉంటారు. సో వాళ్ళందరికీ చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే వారు ఈ సరౌండింగ్ ఏరియాస్కి వస్తారో ఆ సంక్రాంతి టైంలో అట్లీస్ట్ ఒక 1 డెసిగ్నేటెడ్ డే పెట్టుకొని అప్పుడు టీచర్స్ అలాంగ్ విత్ దెమ్ కూర్చొని డిస్కస్ చేసుకుంటే పిల్లలకి చాలా అవుట్పుట్స్ వస్తాయి.